వాడికి తెలియనిది ఏదో. అలాగే లోకంలో ఏ ఒక్కడూ పూర్తి మంచివాడు కాడు, ఏ ఒక్కడూ పూర్తి చెడ్డవాడు కాడు. Nobody in this world is a total embodiment of either total goodness or total badness. Everybody is supposed to be a composition of both good and bad. Percentage may be different. ఇద్దరు, ఒక మనిషి పూర్తి మంచివాడు, అసలు ఆయన ఎందుకు పట్టుకోవడానికి ఒక్క అవలక్షణం లేదు అనడం కష్టం. అందరూ రామచంద్రమూర్తులు కాదు. అస్సలు పూర్తి చెడ్డవాడు, కించిత్ మంచి లక్షణం లేదు అనడానికి కూడా. కానీ వినడం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా అండి? అక్కర్లేని పొల్లు తీసేయడం లాంటి. మీలో చెడుని తీసేస్తుంది. చిత్రియ పట్టారు అంటారు. వడ్రంగులు చూడండి, మీరు దూలాన్ని తీసుకొచ్చి అక్కడ ఇస్తే వాళ్ళు కమ్మి తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు చిత్రియ పడతారు. ఆ చెక్క మీద కొద్దిగా కిందకు ఉంటుంది ఆ కత్తి, దాన్ని పట్టుకుని ఇలా రాపాడిస్తారు. రాపాడిస్తే పొరపొర కింద పొరపొర కింద పొరపొర కింద పైకి లేచిపోయి అందులోంచి దూలం వస్తుంది. ఆ దూలాన్ని ఇంటికి వాడతారు. అసలు చిత్రియ పట్టినప్పుడు ఆ పొర కింద రేగిపోలేదనుకోండి, ఇక ఎప్పటికీ దూలానికి పనికిరాదు, పొయ్యిలో పెట్టడానికి పనికి వస్తుంది. చిత్రియ పట్టినప్పుడు పొర రేగినట్టుగా పెద్దల దగ్గర వింటున్నప్పుడు తన చెడును తాను గుర్తించి విడిచిపెట్టే లక్షణం మీకుందనుకోండి, మీరు ఎప్పటికో అప్పటికీ చాలా గొప్ప వ్యక్తి అవుతారు. అసలు వినడం, విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడం, ఈ రెండూ మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేరనుకోండి, ఎంతకాలం వినండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, బండరాతి యందు మీకు కొట్టుట. అది ఎలా ఉంటుంది అంటే, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు 2 గంటలు కాదు 2 ఏళ్ళు ఉపన్యాసం చెప్పినా బండరాతి మీద మేకు పెట్టి సుత్తితో కొట్టారనుకోండి, మేకు వంగిపోతుందేమో కానీ రాతిలోకి మాత్రం దిగదు. అసలు కొద్దిగా గుల్లబారుతనం గోడకుందనుకోండి, మేకు అందులోకి దిగుతుంది. అసలు మనం తెలుసుకుందాం, మనలో తప్పు దిద్దుకుందాం అన్న తాపత్రయం ఉందనుకోండి, విన్న దాని వల్ల, చదువుకున్న దాని వల్ల ఉపయోగం ఉంటుంది. ఆచరణాత్మకం చేస్తే అసలు దానికి సిద్ధంగా లేని వాడికి వినడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి వినడం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ప్రమాదం ప్రారంభమైపోయింది అని గుర్తు. నేను అందుకే ఎప్పుడైనా కాలేజెస్కి, యూనివర్సిటీస్కి చీఫ్ గెస్ట్గా వెళితే నేను పిల్లలకి చెప్పే మొట్టమొదటి మాట ఇదే. మీరు అందుకే చూడండి, లోకంలో పాడైపోయిన వాళ్ళందరికీ మొట్టమొదటి మెట్టి ఏది అంటే, నేను వినను, అక్కడే పాడైపోయారు. దుర్యోధనుడు అదే మాట అన్నాడు. మైత్రేయ మహర్షి వచ్చి మాట్లాడుతుంటే, ఆయన ఒక పక్క మాట్లాడుతుంటే తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా ఇలా గాలిపాట పాడి ఆఖరణ అన్నాడు, మీరు చెప్పారు, నేను విన్నానయా, నాకు ధర్మం తెలుసు, కానీ నాకు ఆచరించాలనిపించదు, ఎందుకు నువ్వు చెప్పడం ఇవన్నీ అన్నాడు. ఆయన ఒళ్ళు మండి అన్నారు, చెపితే తప్పు తెలుసుకోని వాడివి కాబట్టి, తొడ మీద చెయ్యి వేసి గాలిపాట పాడావు కాబట్టి యుద్ధంలో తొడలు విరిగి నేల మీద పడిపోవాలి. రామాయణంలో రావణుడు ఎవరు చెప్పినా వినలేదు కాబట్టి, చిట్ట చివర నీ భార్య వచ్చి యుద్ధ భూమిలో నీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతుందో అప్పుడు విందువు గారి వెళ్తే సీతమ్మ. అదే జరిగింది యుద్ధకాండలో. ఇప్పుడు మళ్ళీ నేను రామాయణం ఎక్కడ చెప్పను కానీ, పాడైపోవడానికి మొదటి మెట్టు ఎక్కడా అంటే, చెప్పిన మాట నేను వినను అనడమే. నేను వింటానండి, విని నేను ఇందులో ఇది స్వీకరించాలి అని అనుకుంటున్నాను అన్నవాడెవరో వాడు మహాత్ముడవడం ప్రారంభమైందని గుర్తు. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 500 సంవత్సరముల పాటు గంగానదిలో నానిపోయినటువంటి ఒక శిల దొరికింది శిల్పికి. ఇప్పుడు ఆ శిలని తీసుకొచ్చి చెక్కడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క పెచ్చు ఊడిపోతేనే కొన్ని తరాల పాటుగా అభిషేకాలను పొంది, పూజలు పొంది, కొన్ని లక్షల మంది కోరికలు తీర్చగలిగినటువంటి పరమేశ్వరుని తేజస్సు తనలో ప్రవేశించడానికి వీలైనటువంటి మూర్తి అందులోంచి పైకొస్తుంది. చెక్కబడడానికి సిద్ధపడలేదనుకోండి శిల, నేను వదలను పెచ్చందనుకోండి, దాని జన్మాంతరం కూడా ఏ వీధిలోనో పడి ఉంటుందండి. వచ్చేవాడు వెళ్ళేవాడు కూర్చుంటాడు, దాని మీద మూత్ర విసర్జన చేస్తాడు, దాని మీద పక్షులు రెట్టలు వేస్తాయి. ఏది చెక్కబడుతుందో అది పరమేశ్వరమూర్తి అయి అంతరాలయంలో ఉండి అభిషేకాలు, పూజలు అందుకుంటుంది. ఏది అక్కరలేనిది విడిచిపెట్టడానికి, దెబ్బ తినడానికి సిద్ధపడలేదో దానికి పూజార్హత రాదు. ఎవరు వినడానికి సిద్ధపడడో వాడికి జీవితంలో మార్పు రాదు. వాడి వలన వాడికి ప్రయోజనం ఉండదు, వాడి వలన పక్క వాళ్ళకి ప్రయోజనం.
వినడం చాలా ప్రధానం. కలిపురుషుని యొక్క ఉత్పత్తి ఎక్కడుంటుందో తెలుసా అండి? మీకు అవసరము లేని దాన్ని తిరస్కరించగలగాలి, జల్లెడ పట్టినట్టు. అందుకే అసలు సాధ్యమైనంత వరకు పొల్లు మాటలు వినే ప్రయత్నం చెయ్యకూడదు. మంచి మాటని స్వీకరించకుండా ఆపే ప్రయత్నం మీ మనసుని మీరు అనుమతించకూడదు. మంచి మాట వింటే మంచి అని అంగీకరించో అని నేర్పాలి మీరు. నేను తప్పు చేస్తే తప్పని అంగీకరించే, ఏంటి ప్రమాదం, నిజమే పొరపాటు జరిగింది క్షమించండి అని ఒక మాటను, తప్పు చేయలేదా, నువ్వు చేశావుగా, ఎందుకు బాధిస్తావు, పొరపాటు అయింది నన్ను మన్నించండి అని ఒక్క మాటను నేర్చుకో, సంస్కారం మనిషివి అని మీ మనసుకి నేర్పండి. అది వింటుంది కొన్నాళ్ళకి. తిరగబడడం నేర్పండి, తిరగబడుతుంది. మీరు అందుకే చూడండి, రావణ బుద్ధి అంతా రామాయణంలో అదే. రావణుడు ఎప్పుడూ తిరగబడి దబాయిస్తాడు, తప్పు ఒప్పుకోడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ నతం చయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యమా అంటాడు. రాముడైతే తన వల్ల చిన్న పొరపాటు జరిగిందనుకోండి, క్షంతవ్యూహం అంటాడు, నన్ను మన్నించండి నా వల్ల పొరపాటు జరిగిందంట. ఇది మనిషి మహాత్ముడవడానికి తొలిమెట్లు. ఇలా ఎవడు మారడానికి సిద్ధంగా లేడో, ఎవడు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేడో వాడినే కలిపురుషుడు పట్టుకోగలుగుతాడు. అందుకే చూడండి, ఒక్కొక్క మాట పట్టుకుని ఒక్కొక్కడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. గాంధీ గారికి మాటలు వినపడినంత కాలం మహాత్ముడవలేదు. నోట మాట మాట్లాడలేక తండ్రి గారు చనిపోయే ముందు నేనే దొంగతనం చేశాను అన్న చీటీ చదివి గాంధీ గారిని కొట్టలేక చనిపోయే ముందు అయ్యో వీడు ఏమైపోతాడో అని బాధపడుతూ ఏడుస్తూ చేతులు పట్టుకున్నప్పుడు, కొట్టకుండా చేతులు పట్టుకోవడంలో, అహింసలో, సత్యాగ్రహంలో, బాధలో అవతల వాణ్ణి కదపగలిగిన ఎంత శక్తి ఉందో తండ్రి ఆఖరణ కన్నుల చిప్పిల్లుతున్న నీటిలోంచి చూసినటువంటి చూపులలో గాంధీ గారు గమనించారు. ఆ తరువాత ఆయన జీవితంలో ఆయన దొంగతనం చేయలేదు. రాసుకున్నారు ఆటోబయోగ్రఫీలో, నేను దొంగతనాలు చేశాను, ఒకనాడు కంకణంలో ముక్క కొట్టి కంసానికి అమ్ముకున్నాను, తండ్రి కన్నీళ్లు చూసి మారారు. ఆనాటి నుంచి ఇంకా నా జీవితం సత్యానికి కట్టుబడింది. సత్యాగ్రహమే ఆయుధంగా ఈ దేశపు దాస్య శృంఖలాలు ఛేదించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలిగారు. మనిషిలో మార్పు అన్నది ప్రారంభం అవ్వాలి తప్ప ఎంతటి మహాత్ముడైనా కాదు. అసలు ఆ మార్పును అంగీకరించడానికి మీరు సిద్ధపడకపోతే, అసలు మీరు అవతల వారి మాట వినడానికి, ఆ మాటని మీరు అనుష్ఠించడానికి సిద్ధంగా ఉండకపోతే కలిపురుషుడికి మీరు లొంగిపోతున్నారని